హీరోయిన్ ఫాదర్ విలన్. గుడ్. కథ మొదట్లోనే శుభం కార్డు వేసేస్తున్నావు. వెళ్ళు. అదేంటన్నయ్య, థర్డ్ హ్యాండ్ అని మీరు చెప్పి మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ చేస్తారేంటి? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. జైల్లో ఉంటే రాహుల్ సేఫ్, బయటికి వస్తే విలన్ సేఫ్. అర్థం కాలేదా? రాహుల్ జైల్లో ఉంటే నా వల్ల విలన్కి డేంజర్, రాహుల్ బయటికి వస్తే విలన్ వల్ల రాహుల్కి డేంజర్. ఏది ఏమైనా నీ విలన్ చాలా గ్రేట్. నేరస్తులందరూ అబద్ధాలు చెప్పి నేరం నుంచి బయటపడితే నీ విలన్ మాత్రం నిజమే చెప్పి బయటపడింది. అంటే నీ కథలో నిజమైన విలన్ అంజలియే. ఇప్పుడు నేను అడుగు వేస్తే అంజలిది ఒక క్రైమ్ స్టోరీ, నువ్వు అడుగు వేస్తే రాహుల్ది ఒక లవ్ స్టోరీ. నేనా, నువ్వా, మనవా? డిసైడ్ చేసుకో. కానీ డాడీ, రాహుల్ వాళ్ళ అమ్మ నీ గురించి ఎక్కడ ఏం చెప్పేస్తుందోనని చాలా భయపడ్డాను. చెప్పదమ్మా, చెప్పలేదు. ఈ దేశంలో మగవాళ్ళు ఏం చేసినా చెప్పుకుంటారు, లేకపోతే దొరికిపోతారు. అయినా ఏమని చెప్పుకుంటుంది? నన్ను ప్రేమించానని చెప్పుకుంటుందా? నన్ను మోసం చేశానని చెప్పుకుంటుందా? చెప్పదమ్మా, చెప్పలేదు. కానీ ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను? అవునమ్మా, స్వచ్ఛమైన నా ప్రేమకు విషం వచ్చింది. కానీ నేను చావలేదు. నా సిన్సియారిటీయే ఆ విషయాన్ని చంపేసింది. ఆ రోజు నేను పడ్డ బాధని ఇప్పుడు తన కొడుకు కళ్ళలో ఆ నందినీదేవి చూడాలి. ఇలా చెప్పి నమ్మించి నువ్వు అనుకున్నది సాధిస్తా. రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాంకామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో తదాతు శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. శతమానం భవతి. దేవుడికి చెప్పి నాకు ప్రేమనిప్పించండి. ప్రేమ? అయ్యో బాబోయ్, నీకు దండం పెడతాను, తిప్పేవయ్యా బాబు, వదిలేయి మా ప్రభు, ఈ పడిపోతాలేమో బాబాయ్. బాబు నన్ను వదిలేయి, నా వల్ల కాదు. అయినా దేవుడికి చెప్పి ప్రేమనిప్పించేది ఎలాగయ్యా బాబు? ఎలాగిప్పించేదాన్ని? ఒక్కసారి జరుకొట్టానంటే బండి కింద పడి పచ్చడైపోతాం. నీకు దండం పెడతాను. అయ్య బాబాయ్, పాపం ఉంటే తిట్టు లేదా కొట్టు, ముందు బండి ఆపు నాయనా. అయితే నాకు ప్రేమనిప్పిస్తావా? ప్రేమ? దేవుడా, నాకు ఇలా రాసి పెట్టావా చావు. నన్ను ప్రాణాలతో వదిలేయి నాయనా, నీకు దండం పెడతాను, వదిలేయి. నీకు నీ ప్రాణం కావాలంటే నాకు నా ప్రేమ కావాలి. ఇచ్చేది ఆ భగవంతుడు, పుచ్చుకునేది భక్తుడు. మధ్యలో నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారి ఆయనే. అంజలి, పూజారి ఏమయ్యాడో ఇప్పటిదాకా తెలియదు. అవును, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణే తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఇంకేమైందో తెలుసా? రాహుల్ నీ వల్ల పిచ్చివాడైపోయాడు. రాహుల్, 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 ఏంట్రా చేస్తున్న పని? ఏంట్రా ఇది? నా ప్రేమ చచ్చిపోయింది, దాన్ని సమాధి చేయాలి. ప్రేమని సమాధి చేస్తావా? చచ్చిపోతే మరి సమాధి చేయాలిగా. నా ప్రేమకి లోతు ఎక్కువ, లోతులోనే పూడ్చాలి. నీకు అంజలి పిచ్చి పట్టిందిరా. ఒక్క అంజలి పోతే ఏంట్రా, 1000 మంది అంజలిలు దొరుకుతారు. ఏంట్రా రాత్రి పగలు మా చేత నీళ్లు తోడించాడు. చివరికి మేము డిసిషన్కి వచ్చాం. అంజలి పాపి చిరాయు, అయినా వాడు చావలేదు. ఇప్పుడు చెప్పు అంజలి, ఇంకా నీకు రాహుల్ కావాలా?
కాస్త ఓపిక పట్టు, అయిపోయింది. ఇది అయిపోగానే నీకు ప్రాణం పోస్తాను. చూసావా అంజలి, నా అంజలిని నేనే సృష్టించుకుంటాను, దానికి నేనే ప్రాణం పోస్తానని పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నాడు. నా అంజలి బ్రతికింది, నా అంజలి దొరికింది. ఏయ్ అంజలి, చూడు, నిన్ను చూడకపోయినా ప్రేమిస్తాను, నిన్ను తాకకపోయినా ఆరాధిస్తాను. ప్రియురాలు ప్రేమించలేదని ప్రాణం తీసుకునే వాళ్ళ లిస్టులో నేను లేను. ఏ అంజలి, నీకు కావాల్సింది నాకు పిచ్చి పట్టించడమే కదా. నాకు ఇలా పిచ్చి పట్టించి నువ్వు హ్యాపీగా